99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కు స్వాగతం. లడ్డుకు వాడిన నెయ్యి కల్తీ అంటూ చంద్రబాబు అండ్ కో చేసిన దుష్ప్రచారాలు, సిబిఐ రిపోర్ట్ సాక్షిగా బూటకు ప్రచారాలను తేలడంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టీటీడీ అనుబంధ ఆలయమైన పర్యామాణిక్య స్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. కల్తీ మాటలతో తిరుమల పవిత్రతకు ఏర్పడిన మచ్చ తొలగిపోవాలంటే ఆలయం వెలుపల ఉన్న రాతి దీప స్తంభానికి పాలాభిషేకం చేశారు. ఇకనైనా పవిత్ర తిరుమలపై అపవాదులు వేసే ముందు నిజానిజాలు తెలుసుకుని చంద్రబాబు వ్యవహరించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కు విద్యా హక్కులో భాగంగా నెలసరి సమయంలో ఆరోగ్యంగా ఉండటం ఋతుక్రమ ఆరోగ్యం మహిళల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే గత ఏడాది వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడెం కావ్య పార్లమెంట్ లో నెలసరి ఆరోగ్య అంశంపై గళమెత్తారు. బాలికలు, మహిళలు ఎదుర్కొంటున్న నెలసరి సమస్యలను జాతీయ స్థాయిలో ప్రస్తావించి తగిన విధానాలు తీసుకురావాలని అప్పుడే కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ డాక్టర్ కడెం కావ్య కోరారు. ఇదే అంశంపై అత్యున్నత న్యాయస్థానం సైతం కీలక తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం నెలసరి పరిశుభ్రత ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పాఠశాలలకు పలు ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత శానిటరీ ప్యాడ్స్ అందించాలని, కనీస పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించాలని సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. మహిళల ఆరోగ్యానికి సంబంధించిన అంశంలో సుప్రీంకోర్టు వెలువరించిన కీలక తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన ఎంపీ డాక్టర్ కడెం కావ్య అత్యున్నత న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం జిల్లా ఎర్పాలెం మండలం రెమిడిచర్ల గ్రామంలో నవశకం ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ యొక్క వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రెమిడిచర్ల గ్రామ సర్పంచ్ కాపు వరప్రసాద్ స్టాలిన్ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ యొక్క కార్యక్రమంలో నవశకం వ్యవస్థాపక అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మేకల రమేష్, కొండపాటి కృష్ణారావు మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. హైదరాబాద్ లో చర్లపల్లి గట్కేసర్ రైల్వే ట్రాక్ పై మృతదేహాలను చూసి వాకీటాకీ ద్వారా సమాచారం ఇచ్చిన గూడ్స్ రైలు లోకో పైలట్ ఘటనా స్థలానికి చేరుకొని మృతులు బోడుప్పల్ ప్రాంతానికి చెందిన పిన్నెంటి విజయశాంతి, విశాల్ రెడ్డి, చేతన రెడ్డిలుగా గుర్తించిన పోలీసులు. విజయశాంతి తన కూతురు చేతన ఇంటర్ సెకండ్ ఇయర్, కొడుకు విశాల్ రెడ్డి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లతో కలిసి ఉంటుందని, ఆమె భర్త సురేందర్ రెడ్డి నెల్లూరులో ఉంటున్నాడని పోలీసు నిర్ధారణ. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వీడవంకల వనదేవతలు శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లుల ఆశీస్సులు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు కలగాలని భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించేందుకు వచ్చిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కొబ్బరికాయ కూడా కొట్టనివ్వకుండా పోలీసులు అన్యాయంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య. అంతటితో ఆగలేదు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని భార్యను కూడా మొక్కులు చెల్లించకుండా అడ్డుకోవడం ఇది కేవలం అడ్డంకి కాదు, మహిళల గౌరవంపై దాడి, భక్తి స్వేచ్ఛను కాలరాచడం. దేవాలయాల్లో కూడా పోలీస్ రాజ్యమా? ఇదే సమయంలో వీణవంక సర్పంచ్ అయిన ఎస్పీ మహిళను జుట్టు పట్టుకుని లాగడం, ఏసీపీ మాధవి అమానుష ప్రవర్తన. ఇది రాజ్యాంగానికి సిగ్గుచేటు. దేవతల ముందు కూడా రాజకీయ కక్షేనా? మహిళలని, దళితులని, భక్తులని కూడా వదలరా? భక్తిని అడ్డుకోలేరు, మహిళల గౌరవాన్ని తొక్కలేరు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అరెస్టు చేయలేరు. ఈ ఘటనలపై తక్షణ న్యాయ విచారణ, బాధితులపై కఠిన చర్యలు, ప్రజలకు స్పష్టమైన సమాధానం కావాలని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. దేవతల సాక్షిగా ఈ అన్యాయాలకు తగిన తీర్పు తప్పదు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండలపాడు గ్రామ పంచాయతీ 6వ వార్డులో మెయిన్ రోడ్ పక్కన ఉన్న డ్రైనేజీ పనులు డోజర్తో చేపించిన సర్పంచ్ గాయం రమేష్. డ్రైనేజ్ పనులను సర్పంచ్ గాయం రమేష్ 6వ వార్డు మెంబర్ పోతురాజు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ 7వ వార్డులో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రామయ్య దయాన్, డాక్టర్ మట్టా దయాన్ విజయ్ కుమార్ ఆశీస్సులతో రాజీవ్ నగర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి నసీమా షరీఫ్ గెలుపు కోసం ఎన్నికల ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కాలికి శస్త్రచికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఉప్పలగుప్తం మండలం ఎస్ యానం గ్రామానికి చెందిన లంకే చిరంజీవి భార్యను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ వెంట లంకే చిరంజీవి, ఉదయ్ శ్రీను, పెట్ట అప్పారావు తదితరులు ఉన్నారు. వైసీపీ నేత అమ్మటి రాంబాబుపై దాడికి యత్నించిన టీడీపీ శ్రేణులు. గుంటూరులో రాడ్లు, కర్రలతో అమ్మటిపై దాడి చేసేందుకు వచ్చిన టీడీపీ శ్రేణులు పోలీసులు నిలువరిస్తున్నా లెక్క చేయకుండా రెచ్చిపోయిన టీడీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.